Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic binomial theorem, exercise 7a లో రోమన్ నెంబర్ 2లోని 6th ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఫైండ్ a plus b whole power 4 minus a minus b whole power 4. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. హెన్స్ ఎవాల్యుయేట్. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని నుండి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ నుండి ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. సో a ఈక్వల్స్ టు √3, సో b ఈక్వల్స్ టు √2. సో ఈ వచ్చిన ఆన్సర్లో ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ వాల్యూలో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సొల్యూషన్. సో ఫస్ట్ బైనామియల్ థీరం. సో ఫస్ట్ ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం బైనామియల్ థీరం ఎక్స్పాండ్ చేసుకొని. సో a ప్లస్ b హోల్ పవర్ 4. సో అన్ని టర్మ్స్లో ప్లస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇండెక్స్ 4c0. సో a పవర్ 4. సో నెక్స్ట్ ప్లస్ 4c1 a క్యూబ్ b. సో 4c2 a స్క్వేర్ b స్క్వేర్. సో 4c3 a క్యూబ్ b డిక్రీజ్ అవ్వాలి a పవర్ a b క్యూబ్ ప్లస్ 4c4 b పవర్ 4. సో బైనామియల్ థీరంలో a ప్లస్ b హోల్ పవర్ 4 వాల్యూ ఎక్స్పాండ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ a మైనస్ b పవర్ 4. సో ఇదేమవుతుంది ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్. సో సేమ్ టర్మ్స్ వస్తాయి 4c0 a పవర్ 4. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్. సో 4c1 a క్యూబ్ b ప్లస్ 4c2 a స్క్వేర్ b స్క్వేర్. సో నెక్స్ట్ మైనస్ 4c3 a b క్యూబ్. సో ప్లస్ 4c4 b టు ది పవర్ ఆఫ్ 4. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ దేర్ఫోర్ a ప్లస్ b హోల్ పవర్ 4 మైనస్ a మైనస్ b హోల్ పవర్ 4. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయాలి. సో 4c0. సో ఫస్ట్ ఈ వాల్యూని రాద్దాం బైనామియల్ థీరంలో ఫైండ్ అవుట్ చేసింది. సో 4c0 ప్లస్ 4c a క్యూబ్ b ప్లస్. సో ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాం. సో a స్క్వేర్ b స్క్వేర్ 4c3 ab క్యూబ్ ప్లస్ 4c4 b4. సో ఇక్కడ బిట్వీన్ మైనస్ ఉంది కదా, సో ఈ టర్మ్ని మనం మైనస్తో మల్టిప్లై చేసి రాద్దాం. సో ఇప్పుడు ఇది ప్లస్, సో మైనస్తో మల్టిప్లై చేసామంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4c0 a టు ది పవర్ ఆఫ్ 4. సో ఆల్రెడీ మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4c1 a క్యూబ్ b. సో ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, సో ఇది మనం ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 4c2 a స్క్వేర్ b స్క్వేర్. సో ఇది మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4c3 a b క్యూబ్. సో ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4c4 b పవర్ 4. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్ గెట్ క్యాన్సల్. సో ఈ టర్మ్ క్యాన్సల్, ఈ టర్మ్ క్యాన్సల్. సో ఇక్కడ మిగిలిన టర్మ్స్ మనకేమేమి ఉన్నాయి, సో ఇది, సో సేమ్ టర్మ్స్ కదా, 2 టర్మ్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ 4c1 a క్యూబ్ b. సో నెక్స్ట్ మిగిలింది సో ఈ టర్మ్స్. సో ప్లస్ 2 ఇంటూ 4c3. సో 2 టైమ్స్ ఉన్నాయి క్యూబ్. సో ఇప్పుడు 2 ఇంటూ 4c3 వాల్యూ 4 n వాల్యూ కదా, 4 a క్యూబ్ b ప్లస్ 2 ఇంటూ, సో ఇది 4c3 సేమ్ 4c1 వాల్యూ కదా n, సో ab క్యూబ్. సో ఈ 2 టర్మ్స్లో మనకి 4 2s 8 కామన్ ఉంది, a కామన్ ఉంది, b. సో ఇందులో కూడా a కామన్ ఉంది, b కామన్ ఉంది. సో 8 a bని కామన్ తీసామంటే సో ఈ టర్మ్లో మిగిలేది a స్క్వేర్
సో ఈ టర్మ్లో మిగిలేది పీ స్క్వేర్. సో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో √3 ప్లస్ √2. సో బై పుట్టింగ్ a ఈక్వల్స్ టు √3 అండ్ b ఈక్వల్స్ టు √2 we get. సో రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ √3 ప్లస్ √2 హోల్ పవర్ 4 మైనస్ √3 మైనస్ √2 హోల్ పవర్ 4. సో ఈ వాల్యూ ఏంటి 8ab. సో 8. సో ఏ వాల్యూ ఎంత √3, b వాల్యూ √2. సో √3 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 8 ఇంటూ సో ఈ మల్టిప్లై చేసామంటే √3 to 6. సో నెక్స్ట్ సో 3 + 2 5. సో మళ్ళీ 5 8 40 √6. సో ఇదన్నమాట దీని వాల్యూ. సో మనం ఇక్కడ ఈ వాల్యూని ఎవాల్యుయేట్ చేసాం. సో ఎవాల్యుయేట్ చేసిన వాల్యూస్లో రీప్లేస్ చేసాం ఏ వాల్యూని, బి వాల్యూని రీప్లేస్ చేసి ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ x + 1 హోల్ పవర్ 6 ప్లస్ x - 1 హోల్ పవర్ 6 హెన్స్ ఆర్ అదర్వైజ్ ఎవాల్యుయేట్. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సో ఈ వాల్యూని కూడా మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో సొల్యూషన్. సో ఫస్ట్ x + 1 టర్మ్ని రాసుకుందాం. సో అన్ని టర్మ్స్లో ప్లస్ ఏ వస్తుంది. సో ఇండెక్స్ వాల్యూ 6. సో పవర్ 6. సో 6 0తో స్టార్ట్ ఉంది. x⁴ ప్లస్ cc 1 డిక్రీజ్ అవుతుంది. సో 1 రాసిన ఒకటే ఇంటూ మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వస్తుంది. సో కాబట్టి x⁴ 6c3 x⁴ x³ 6c4 x², 6c5 x, 6c6. సో 1. సో నెక్స్ట్ సేమ్ x - 1 హోల్ క్యూబ్. సో ఈ టర్మ్సే వస్తాయి, కాకపోతే ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్. సో 6c 0 x⁴ 6. సో నెక్స్ట్ మైనస్ 6c1 x5. సో ప్లస్ 6c2 x⁴ minus 6c3 x³. సో ప్లస్ 6c4 x² minus 6c5 x ప్లస్ 6c6. సో మనం ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి x + 1 హోల్ పవర్ 6 x - 1 హోల్ పవర్ 6. సో ఈక్వల్స్ టు సో ఈ 2 టర్మ్స్ని రాసుకుందాం. సో ప్లస్సే కాబట్టి సో ఇక్కడ మల్టిప్లై చేసినా కూడా మనకి ఏ సింబల్స్ చేంజ్ కావు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసిద్దాం. 6c0. సో యాడ్ చేయాలి ఈ 2 టర్మ్స్ని. ప్లస్ 6c2 x⁴ ప్లస్ 6c3. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్గా కూడా రాసి సింప్లిఫై చేయొచ్చు, కాకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం రాసుకున్నామంటే ప్లస్లు మైనస్లు కన్ఫ్యూజన్ కాకుండా కరెక్ట్గా ప్రాబ్లం సింప్లిఫై అవుతుంది. సో ప్లస్ 6c0 x⁴ మైనస్ 6c1 x⁴ ప్లస్ 6c2 x⁴ మైనస్ 6c3 6c4 x² మైనస్ 6c5 x ప్లస్ 6c6. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్ ఉండే టర్మ్స్ గెట్ క్యాన్సిల్. సో ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్. సో ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి మిగిలిన టర్మ్స్ సో అన్ని టర్మ్స్ 2 ఉన్నాయి. సో 2 అనేది కామన్గా ఉంటుంది. సో ప్రతి టర్మ్ ఒక్కొక్కసారి రాద్దాం. x⁴ ప్లస్ 6c2 x⁴. సో ఈ టర్మ్ రాసాం. సో నెక్స్ట్ ఈ టర్మ్ మిగిలింది. సో 6c4 x². సో ప్లస్ 6c6. సో వీటిని ఎక్స్పాండ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో 6c6 వాల్యూ 1 x⁴. సో 6c2
వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే మనకి 15. సో 15x⁴. సో 64 వాల్యూ కూడా 15. సో ఎలా అంటే NCR ఈక్వల్స్ టు NCR -1. సో n మైనస్ r. సో ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో ఇది మనం ఇది ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము. సో అదేవిధంగా సో x² + 66 1. సో ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఏం లేదు. సో మనం దీన్ని సో ఇదనమాట మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ. సో నౌ మళ్ళీ వేరే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో x = √2, y = 1. సో 1. సో by putting x = √2 we have సో 1 సబ్స్టిట్యూట్ చేసినా అదే వాల్యూ వస్తుంది. సో కాబట్టి సో √2 + 1 హోల్ పవర్ 6 ప్లస్ √2 + 1 హోల్ పవర్ 6. సో 2 ఇంటూ ఈ ఎక్స్ ప్లస్లో √2. సో √2ని మనం ఎలా రాసుకోవచ్చు 2/1/2 కదా. సో టు ది పవర్ ఆఫ్ 6. సో ప్లస్ 15 ఇంటూ 2ని మళ్ళీ 1/2 హోల్ పవర్ 4. సో నెక్స్ట్ 15 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ సో 2 ఇంటూ 1/2 హోల్ పవర్ స్క్వేర్ ప్లస్ 1. సో ఈ వాల్యూలో ఎక్స్ ప్లస్లో √2ని రీప్లేస్ చేసాం అంతే. సో √2ని మనం ఎలా రాసుకోవచ్చు 1/2గా రాసుకోవచ్చు కదా 2 టు ది పవర్ ఆఫ్. సో ఆ విధంగా రాసాం. సో 2 1s 2 3s. సో 2 1s 2 2s. సో 2 2 గెట్ క్యాన్సల్. సో 2 క్యూబ్ వాల్యూ సో ఓకే రాద్దాం. 2 క్యూబ్ ప్లస్ 15. సో ఇక్కడ పవర్ 2 మిగిలింది. సో 2 స్క్వేర్. సో 15 ఇంటూ 2 ప్లస్ 1. సో 2 ఇంటూ 2 క్యూబ్ 8. 15 4 60. 15 2s 30 ప్లస్ 1. సో టోటల్గా యాడ్ చేసామంటే 99 ఇంటూ 2. సో 198. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో అర్థమైంది కదా. సో ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, వీటిని రీప్లేస్ చేసాం. సో నెక్స్ట్ షో దట్ 9 to the power of n plus 1 minus 8n minus 9 is divisible by 64 whenever n is positive integer. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము ఫార్ములా. సో మీకు ఆ ఫార్ములా ఐడియా ఉండాలి అంటే ఇంట్రడక్షన్ వీడియోలో ఫార్ములా నేర్చుకున్నట్లయితే మీకు ఇది అర్థమవుతుంది. సో మనం అనుకున్నాము b డివైడ్స్ సో ఏబి ఏవైనా 2 వాల్యూస్ అనుకుంటూ నెంబర్స్ అనుకుంటే b డివైడ్స్ ఏ. సో ఇది మామూలు డివిజన్ అల్గారిథమే. సో మనం ఎలా రాస్తాము డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఫిషియంట్ మైనస్ రిమైండర్. సో ఈ విధంగానే. సో సేమ్ ఇక్కడ కూడా ఏ ఈక్వల్స్ టు BQ. సో ఇక్కడ Q అనేది ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ కదా. సో మళ్ళీ మనకి ఇక్కడ డివిడెంట్ రావాలి అంటే డివైజర్ ఇంటూ కోఫిషియంట్ మల్టిప్లై చేస్తే ఈ వాల్యూనే కదా. సో సేమ్ అదే అనమాట ఇక్కడ. సో ఏ ఈక్వల్ టు BQ. సో ఇక్కడ ఏదైనా 2 నెంబర్స్. సో ఇక్కడ పర్టికులర్గా డివైడ్ అయింది 64తో అంటున్నారు కాబట్టి రిమైండర్ అనేది 0 అయిపోతుంది. సో మనం దీన్ని ప్రూవ్ చేయడానికి సొల్యూషన్ సో వీ హ్యావ్ టు ప్రూవ్. సో మనం ఇది ప్రూవ్ చేయడానికి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 9 to the power of n plus 1 minus 8n minus 9 ఈక్వల్స్ టు సో దేంతో డివిజిబుల్ అవుతుంది. సో డివైజర్ 64. సో ఇంటూ
క్యూ కదా, క్యూ అంటే ఏంటి కోఫిషియంట్. సో ఇక్కడ మనం క్యూని ఏమనుకుంటున్నామంటే కే, వేర్ కే ఈజ్ అన్ ఇంటీజర్. సో ఏదైనా ఒక ఇంటీజర్. సో మనం ఇప్పుడు ఇందులో 9n+1ని బైనామియల్ థీరం ద్వారా ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి 64k వాల్యూ అయినట్లయితే సో దీన్ని మనం ఇది డివిజబుల్ బై 64తో డివిజబుల్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ నౌ 9n+1 9n+1. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 9ని. సో మనం ఇక్కడ 9ని 10 - 1 అని కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 64 రావాలి. సో 64 అంటే 8+1 లా ఎక్స్పాండ్ చేసుకుందాం. సో అప్పుడు ఇదేమవుతుంది 8² అయినట్లయితే 64 వాల్యూ వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఇక్కడ 8+1ని తీసుకుంటున్నాం. సో 8+1 8² రావాలి కదా సెకండ్ టర్మ్లో. సో దీనికోసం 1+8. సో ప్లస్ కాబట్టి ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇది వచ్చి ఫస్ట్ టర్మ్ అవుతుంది. సో ఇది సెకండ్ టర్మ్ అవుతుంది. సో ఇప్పుడు దీని నుండి మనం ఎక్స్పాండ్ చేసామంటే సో n+1 ఇండెక్స్ nc+1 0 ప్లస్ n+1 c1 8 ప్లస్ n+1 c2 8² ప్లస్ అండ్ సో ఆన్. సో ఎంతవరకు ఉంటుంది లాస్ట్లో n+1 cn+1 హోల్ పవర్ 8n+1. సో n రావాలి అనకండి. సో ఇక్కడ ఇండెక్స్ అనేది n+1. సో కాబట్టి ఆర్ వాల్యూ n+1. సో కాబట్టి సెకండ్ టర్మ్ పవర్ కూడా n+1. సో ఇప్పుడు మనం దీన్ని ఈ వాల్యూ 9n+1. సో దీంట్లో 9n+1 ఈక్వల్స్ టు సో n+1 c0 అంటే 1. సో ncn+1 అంటే n+1 8 కదా. సో n వాల్యూ రాసుకోవాలి. సో n+1 n+లో n+1 ఉంది. సో నెక్స్ట్ సో ఇదేంటి 8². సో ఇక్కడ ప్రతి టర్మ్లో కూడా 8² అనేది కామన్గా ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ 8²ని కామన్ తీస్తున్నా. సో ఈ టర్మ్స్లో ఈ 2 టర్మ్స్ కాకుండా మిగిలిన అన్ని టర్మ్స్లో 8² అనేది కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోతూ ఉంటే ఈ y టర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 8² కంటే తక్కువ అయితే కాదు, ఎక్కువనే ఉంటుంది. సో కాబట్టి nc2 ప్లస్ nc1 c3 8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n+1 cn+1. సో ఇక్కడ స్క్వేర్ని కామన్ తీసాం ఆల్రెడీ. -2 చేసామంటే -1 అవుతుంది బిగ్ నెంబర్కి. సో n-1. సో ఇదన్నమాట. సో ఇప్పుడు 9n+1 ఈక్వల్స్ టు 1 ప్లస్ సో ఇది 8తో మల్టిప్లై చేసామంటే మనకి 8n + 8 అంతే కదా. సో ప్లస్ 8² ఇంటూ సో 8²ని మనం ఎలా రాసుకోవచ్చు 64 8 64 n+1 c2 ప్లస్ n+1 c3 8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n+1 cn+1 8n-1. సో ఇప్పుడు n+1. సో ఈ +8 +8 9 అనేది ఈక్వల్కి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించామంటే ప్లస్ అనేది మైనస్. సో 8n. సో ఇది యాడ్ చేసామంటే 8+1 9. సో ఇది కూడా ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే -9 అవుతుంది. సో ఈక్వల్ టు సో ఈ టర్మ్ని మనం ఏం చేంజ్ చేయట్లా. సో ఇది అట్లే రాసేయడం 64 n+1 c2 ప్లస్ n+1 c3 8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n+1 cn+1
8 to the power of n minus 1. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, n plus 1 minus 8n minus 9 equals to 64 into k, where k అనేది సో k ఈక్వల్స్ టు, సో ఈ వాల్యూ మొత్తం ఈ బ్రాకెట్లో ఉండే వాల్యూ మొత్తాన్ని మనం k అనుకుంటున్నాం. సో n plus 1 c2 n plus 1 c3 8 plus and so on plus n plus 1 cn plus 1 8 n minus 1. సో ఇక్కడ ఈ మొత్తాన్ని మనం k వాల్యూ అనుకున్నాం. సో ఈ మొత్తాన్ని k వాల్యూతో రీప్లేస్ చేసాం, విచ్ ఈస్ an integer. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. 8n plus 1 minus 8 9 minus 9 equals to 64. సో వీ హ్యావ్ టు ప్రూవ్, ఇదే కదా. సో మనం దీని నుండి ఏం రాయొచ్చు, therefore 9n plus 1 minus 8n minus 9 is divisible by 64. సో అర్థమైంది కదా. సో ఇలా సింప్లిఫై చేసాము. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం. సో ఇది మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఇది ఎలా ఉంది మనకి, బైనామియల్ థీరంలో జనరల్ ఫామ్ అదే కదా. సో మనం దీన్ని జనరల్ ఫామ్లో రాసుకున్నామంటే బై బైనామియల్ థీరం సో a ప్లస్ b ఫైండ్ అవుట్ చేసేయచ్చు. 4 to the power of n అని ప్రూవ్ చేయాలి. సో బైనామియల్ థీరం we have, సో మనకి తెలుసు జనరల్ టర్మ్ ఏంటి, సమేషన్ r ఈక్వల్స్ టు 0 n ncr, సో a టు ది పవర్ ఆఫ్ n మైనస్ r b టు ది పవర్ ఆఫ్ r ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ పవర్ n. సో అంతే కదా. సో బై పుట్టింగ్, సో ఇక్కడ 3కి ఎలా 3కి ఏ టర్మ్ 3కి r వాల్యూ అనేది ఉంది అంటే ఇది సెకండ్ టర్మ్. సో పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఈ 3 అనేది సెకండ్ టర్మ్. సో 1 అనేది ఇక్కడ కనిపించట్లే. సో 1 అనేది మల్టిప్లై లాగా రాసుకోవచ్చు కదా. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సో a ఈక్వల్స్ టు, సో ఫస్ట్ టర్మ్ a ఈక్వల్స్ టు 1 b and b equals to 3. We get, సో సమేషన్, సో దీంట్లో రీప్లేస్ చేసామంటే సమేషన్ r ఈక్వల్స్ టు 0 to n ncr, సో ఏ వాల్యూ ఎంత 1 to the power of n minus r, సో 1కి ఎంత పవర్ ఉన్నా అదే. సో నెక్స్ట్ b వాల్యూ ఎంత r, సో 3, సో 3 to the power of r ఈక్వల్స్ టు ఎంత a ప్లస్ b, సో ఏ వాల్యూ 1 ప్లస్ b హోల్ పవర్ n. సో ఇదేనా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇంప్లాయిస్, సో సమేషన్ n r ఈక్వల్స్ టు 0, సో ఎలా అయినా రాసుకోవచ్చు, మల్టిప్లికలో ఉంది. సో 3 to the power of r ncr ఈక్వల్స్ టు 4 to the power of n. సో ఇదే, హెన్స్ వి ప్రూవ్డ్. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం. Using binomial theorem, prove that it is divisible by 49 square for all positive integers. సో సేమ్ మనం ఇంతకుముందు 8th ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం కదా. సో అదే విధంగా సింప్లిఫై చేయాలి. సో అదే విధంగా అయినా సింప్లిఫై చేయొచ్చు, ఎలాగైనా సింప్లిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనం ఇక్కడ 50 to the power of n minus 49n minus 1 కదా. సో దీన్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, సో 50ని మనం ఎలా రాసుకోవచ్చు. సో ఇక్కడ 49, సో 49 స్క్వేర్ అంటున్నారు. సో 49 స్క్వేర్ రావాలి అంటే మనం 50ని ఎలా రాసుకోవాలి, 49 ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 49n మైనస్ 1. సో ఇప్పుడు దీన్ని మనం ఈ టర్మ్ని బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేద్దాం. సో nc0 49 to the power of n. So plus nc0 49 to the power of n minus 1.
సో NC1 సారీ నెక్స్ట్ టర్మ్ 1 కదా. సో NC1. సో నెక్స్ట్ NC2 49 to the power of n minus 2 plus and so on plus any terms n terms. సో NCn 49 whole power. సో 49కి అయితే రాదు. సో 1 కదా సెకండ్ టర్మ్. సో 1. సో దీన్ని ఇలానే రాసేద్దాం. NCn. సో ఈ టర్మ్ అనేది NCn. సో 49 NC minus 2. సో ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళామంటే NCn minus 2 49. సో మనం ఇక్కడ 49 స్క్వేర్ని కామన్ తీయాలి కదా. సో 49 స్క్వేర్. సో ఇది 2 టర్మ్స్ మిగిలేటట్టు NCn minus 1 49. సో మళ్ళీ NCn. సో ఫ్రంట్లో 2 టర్మ్స్ అనేది వచ్చేటట్లు రాసుకుంటున్నాం. NCn. సో మైనస్. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 టర్మ్స్ minus 49n minus 1. సో లాస్ట్లో మనం ఇక్కడ ఈ n టర్మే కాకుండా ఫ్రంట్లో ఈ n టర్మ్స్ ముందర మరొక 2 టర్మ్స్ని రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రతి టర్మ్లో ఇక్కడ వరకు, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 49 స్క్వేర్ని కామన్ తీయచ్చా? 49 స్క్వేర్. సో కామన్ తీసామంటే NC0 అంటే 1. సో 49 హోల్ పవర్ n మైనస్, సో 2ని కామన్ తీస్తున్నాం. సో -2. సో NC1. సో 49 స్క్వేర్ని కామన్ తీస్తున్నాం. సో -1 -3. సో -2 -1 +3 అయిపోతుంది. NC2 49 n minus 5 ప్లస్ అండ్ సో ఆన్ 5 కాదు 2 + 2 4 ప్లస్ NCn minus 2 49ని కామన్ తీసేసారు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? NCn minus 1ని 49 n ప్లస్ n. NCn అంటే 1 మైనస్ 49n మైనస్ 1. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్, ఇది ప్లస్ ఇది మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్, గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ మిగిలేది 49 స్క్వేర్. సో ఈ టర్మ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఏవైనా ఒక ఇవన్నీ పాజిటివ్ నెంబర్సే కదా. సో ఏ పాజిటివ్ ఇంటీజర్స్. సో మనకి ఇది ఎలా వచ్చింది? సో సేమ్ డివిజబిలిటీ, డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ ఏదైనా కోఫిషియంట్. సో ఇది ఏవైనా పాజిటివ్ ఇంటీజర్స్. హెన్స్ వి ప్రూవ్డ్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ 50 to the power of n minus 49n minus 1 is divisible by 49 square. So for all positive integers of n. సో ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్ ఆఫ్ n. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 2లోని 6th ప్రాబ్లం నుంచి 10th ప్రాబ్లం వరకు సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.